ఆల్ ఆఫ్ యూ షలోమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను మీ అందరికీ శుభం తెలియజేస్తుంటున్నాను. ఈరోజు మనందరం కూడా భారతదేశంలో పరమతండ్రి యొక్క కృప వల్ల ఆరోగ్యంగా బతుకుతున్నాము. కానీ పరిస్థితులను చూసినట్లయితే కాలుష్యం ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం, అలానే వాటర్ ప్రాబ్లం, అలానే కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా మన భారతదేశంలో చాలా వరకు కూడా ఎక్కువైపోతుంది. అయితే ఈ సందర్భంలో మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితం కొనసాగించడం కష్టతరంగా ఉన్నప్పుడు కూడా చాలామంది కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మంచిగా ఉండాలని. అయితే నేను ఈ దినమున ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఈరోజు చాలామంది మతం పిచ్చి పట్టి మత కల్లోలం జరుగుతుంది. మనుషుల మధ్యలో భయంకరమైనటువంటి గందరగోళం జరుగుతుంది. అపార్థాలు చేసుకోవడం, మాటను వక్రీకరించడం, మంచిని చెడుగా మార్చడం, ఇతరులను రెచ్చగొట్టడం. ప్రియులారా, ఇతర మనుషుల యొక్క భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేవి జరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనం చేయాల్సింది ఒకటే, నిజం మాట్లాడు, సత్యం కోసం నిలబడు. నిజం అనేది గ్రంథాలు చెప్తున్న ప్రకారంగా మనం వెళ్ళాలి. మన సొంత బోధలు, సొంత నీతి, సొంత మాటలు పక్కన పెట్టేయాలి. ఎందుకంటే తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఏమని, సృష్టికర్త ఒక్కడే అని. ఆయన ఒక్కడే సృష్టికర్త అని అందరికీ తెలుసు. కానీ ఆయన ఎవరు అనేదే ఈరోజు తన్నుకు చస్తున్నాను. ఎందుకు మరి నువ్వు ఎంతగా గందరగోళంగా తన్నుకు చావాలి? పరిశీలన చేయొచ్చు కదా. బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుంది, రామాయణం ఏం చెప్తుంది, బౌద్ధ గ్రంథాలు ఏం చెప్తుంది,